నక్క మీద తాటికాయ పడటం అంటే ఏంటో చాలా మందికి ఎక్స్‌పీరియన్స్ అయితే కానీ అర్థం కాదంటారు. ప్రస్తుతం గుంటూరు కారం మేకర్స్ ఇదే ఫీల్ అవుతున్నారు. అసలే సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. గురూజీ అనిపించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ పై మీమ్స్ ట్రోల్స్ తో రెచ్చిపోతున్నారు చాలా మంది. మరోవైపు ఈ సినిమాతో పాటుగా అంటూనే పోటీగా వచ్చిన హనుమాన్ కు సూపర్ హిట్ టాక్ రావడంతో గుంటూరు కారం మేకర్స్ కు మరింత మండుతుంది అంటున్నారు. ఇక ఇవి చాలవు అన్నట్టు కొంతమంది సినిమాపై కుట్రలు చేశారట. గుంటూరు రేంజ్ ను తగ్గించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ కేసులు కూడా పెట్టేశారు. మరి ఇలా చేసిందెవరు, ఎందుకు చేశారు, అసలేం చేశారు అనేది చూద్దాం. గుంటూరు కారం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. ముందు నుంచి పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా హనుమాన్ విషయంలో బాగా డ్యామేజ్ అయింది. అయినా తమది బలమైన కంటెంట్ అని, రిలీజ్ రోజున సాయంత్రానికే బ్లాక్ బస్టర్ అని ప్రేక్షకులే చెబుతారు అంటూ నిర్మాత నాగవంశీ అదే పనిగా సోషల్ మీడియాలో అభిమానుల నుంచి ప్రేక్షకుల వరకు చెబుతూ వచ్చారు. ఆఫ్కోర్స్ అతను కాస్త అతి చేశాడు అనేవారు లేకపోలేదు. ఇవన్నీ ఎలా ఉన్నా గుంటూరు కారంలో ఘాటు లేదు. కథనాలు వీక్ గా ఉన్నాయి. దర్శకుడిగా త్రివిక్రమ్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అని అన్ని రివ్యూస్ చెప్పేశాయి. ఇవన్నీ చాలవు అన్నట్టు ఈ సినిమాకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. దీంతో ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన బుక్ మై షో పై కంప్లైంట్స్ చేసింది మూవీ టీం. కారణం ఏంటంటే గుంటూరు కారంకి వ్యతిరేకంగా 70,000 ఫేక్ ఓట్లు వేసి సినిమా రెప్యుటేషన్ ను దెబ్బతీశారని చిత్ర బృందం ఆరోపిస్తుంది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు ఫిలిం ఛాంబర్ కూడా ఈ విషయంలో సందేహాలు వ్యక్తం చేస్తూ బుక్ మై షోకు లేఖ రాసింది. సినిమాపై జరిపిన తప్పుడు ప్రచారం, ఫేక్ ఓటింగ్ పై ఆరా తీయాలని ఆ లేఖలో కోరారు. మరి వ్యవహారం ఎటు తేలుతుందో కానీ ఇది నిజమైతే మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందే. అలా చేసిన వారిని చట్టపరంగా దండించాల్సిందే.